హాయ్ హలో అండి మరొక కొత్తలతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే నేను మా హస్బెండ్ ఒక హోటల్ చూడటానికి వెళ్తున్నాం అనమాట. మరి అది ఏం హోటలు ఏంటి, దాని పేరు ఏంటి, మరి ఎంత దూరము మా హౌస్ నుంచి, ఇవా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ లాగ్లో చూడబోతున్నారు. ఆలస్యం చేయకుండా లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. ఇప్పుడైతే వచ్చేసాం మల్లికా బిర్యానీ. ఎస్, మన ఛానల్లో ఆల్రెడీ మల్లికా బిర్యానీది వీడియో ఉన్నదండి. అది కొత్తదనమాట, ఇది ఓల్డ్ది అనమాట. అంటే ఇది బాగా పాపులర్ అయిన తర్వాత ఇంకొకటి మళ్ళీ అక్కడ వేరే చోట పెట్టడం జరిగింది. అంటే ఈ మల్లికా బిర్యానీకి దగ్గరలోనే ఇంకొక బ్రాంచ్ పెట్టారనమాట. ఇది చాలా మరి ఓల్డ్, చాలా చాలా ఫేమస్ బెంగళూరులో. మల్లికా బిర్యానీ అంటే తెలియని వారు ఉండరు. అంటే అంత టేస్టీ బిర్యానీ అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా మేము లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూస్తారా, మేము వెళ్ళిన టైం అయితే 3:30 అట్లా అనుకుంటాను. ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కువగా. మరి కాలేజ్ పిల్లలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పైన మీరు చూస్తున్నట్లయితే చక్కగా సిట్టింగ్ ఏరియాలు కనిపిస్తూ ఉన్నాయి పైన. ఆ తర్వాత పైకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ మేము చుట్టుపక్కల ఏమున్నదని అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. అయితే చాలా ప్లెజెంట్గా, అంటే చెట్లు కానీ చక్కగా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్ షాపులని, కూల్ డ్రింక్ షాపులని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని బైక్స్ పార్కింగ్ చేశారు. అంతేకాకుండా అటు కొంచెం ముందుకు పోతే ఫోటోషూట్ చేసుకోవడానికి 2 రకాలుగా పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ షాపులు అయితే చాలా బాగా పెట్టారు. ఇక్కడ కేకులు అనమాట ఇవి మీరు చూస్తున్నది. బర్త్డే పార్టీల కోసము, వెడ్డింగ్ యానివర్సరీల కోసం వస్తారు కదండి. మరి అప్పుడు కేకు ఈజీగా బయట నుంచి ఎక్కడో తెప్పించుకోకుండా వీళ్ళే ఇక్కడ షాపుల్లో పెట్టి అమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా ఇదంతా ప్లేస్ చూడండి, చాలా బాగుంది. అంటే నైట్ ఇక్కడ నా వెనక ఉన్నవి కదా, అట్లా టెంట్ లాగా వేసేసి అక్కడ అరేంజ్ చేస్తారు అనుకుంటాను, లైటింగ్ పెట్టి. అండ్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, అక్కడి నుంచి బైకులు లోపలికి పెట్టుకుంటున్నారు, పార్క్ చేస్తున్నారు. కారు పార్కింగ్ కూడా చాలా పెద్దది. అది కూడా మేము చూసాము, వీడియో అయితే తీయలేదు కానీ. ఇంక ఇక్కడైతే చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫోటోషూట్ కోసం చక్కగా పికాకులను చూస్తే ఆ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా బాగుంది అనిపించింది. ఇమ్మీడియట్ నేను వెళ్ళి ఫోటో అయితే తీసేసుకున్నాను. ఇంకొకటి కూడా ఫోటోషూట్కి వేరే చోట కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇవి ఒరిజినలా కాదా అని నేను చెక్ చేస్తున్నాను. అక్కడ ఉన్న చెట్లు ఇక్కడ చాలా ఉన్నాయి అన్నమాట. పైన ఏదో 1-2 కాదు, సిట్టింగ్ ఏరియాలు చాలా ఉన్నాయి చుట్టూరు కూడా. కాబట్టి చాలామంది జనాలు ఆరామంగా వెళ్ళవచ్చు అనమాట. ఇరుగ్గా ఉంటుంది అట్లంతా ఏమి లేకుండా. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేనైతే ఫస్ట్ ఈ యొక్క మల్లికా బిర్యానీ హోటల్ అయితే చూడటము, మా బాబు చెప్తూ ఉంటాడు కానీ. ఇదిగోండి ఎంత బాగుంది కదా. ఇది కూడా ఈ ప్లేస్ ఫోటోషూట్ కోసం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా మేమిద్దరము మరి ఫోటో తీయించుకున్నాము, వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి, మెమరబుల్గా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇక్కడ పక్కన వేరే ఎంట్రన్స్ అని చెప్పాను కదండి, ఇదనమాట. ఇక్కడ నుంచి కారులు పోతూ ఉన్నాయి లోపలికి. ఇదంతా కూడా చాలా పెద్ద ఏరియా. ఇక్కడ అంతా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇక్కడ కారు పార్కింగ్ అనమాట. లోపల చాలా ప్లేస్ ఉంది.
అంటే ఎక్కువ ఎంత క్రౌడ్ అయినా కూడా మరి మేనేజ్ చేయడానికి చాలా బాగా పెట్టారు. యాక్చువల్లీ నేను వీడియో తీయలేదు అనుకున్నాను, తీసాము మీకు చూపించడానికి. ప్రతి ఒక్కరు కూడా ఇది వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏమన్నా మీరు పార్టీలు చేసుకోవాలన్నా కూడా మెయిన్ బిర్యానీ మాత్రం అదిరిపోతుందండి. అది మాత్రం నేను 100% చెప్తాను. ఇక్కడ పైన ఏరియాకి వచ్చేసాము. పైన కూడా మీరు సిట్టింగ్ ఏరియా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆరామంగా కూర్చోవచ్చు. ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు. అంతే సేమ్ ఇంకా అక్కడంతా మీరు ఎదురు అంతా చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లానే ఉంటుందన్నమాట సిట్టింగ్ ఏరియా. చాలామంది అయితే పట్టొచ్చు అనమాట. ఎక్కువ మంది కాలేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు నాకైతే. ఫ్యామిలీస్ మరి ఈవినింగ్ వస్తారేమో. ప్రస్తుతము పిల్లలు అయితే కనిపిస్తూ ఉన్నారు నాకు. కానీ కొత్తది మీకు వీడియో పెట్టాను కూడా, అది కూడా చాలా సూపర్గా ఉంది. మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇంక ఇక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చిన సేమ్ ఎంట్రన్స్లోనే అట్లా ముందుకు పోతే అక్కడంతా కూడా చక్కగా వంటకాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇదిగోండి సేమ్ మళ్ళీ రిటర్న్ తిరిగాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసాము, ఫోటోషూటు అండ్ ఆ పైన ప్లేస్ అంతా కవర్ చేసాము. అండ్ ఇక్కడ మరి ఏం చేస్తున్నారని చూస్తే చూడండి, అన్నీ కూడా వేడివేడిగా చేసిస్తున్నారు. బిర్యానీ అయితే అదిరిపోతుంది, మాటలు ఉండవు, అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే. మేము తిన్నాము కాబట్టి చెప్తున్నాము. ఇక్కడ అంతా కూలింగ్ షాప్స్ అండ్ ఇదంతా కూడా కౌంటర్ అండి. ఇవన్నీ కూడా అంటే పైన రాసి ఉంటాయి అన్నమాట. బిర్యానీది, కబాబ్స్కి అన్నీ సపరేట్గా ఉంటాయి, తీసుకోవచ్చు. ఇంక ఇక్కడి నుంచి మేము ఇక్కడ కింద కూడా మీరు చూడొచ్చు, చక్కగా సిట్టింగ్ ఏరియా బాగుంది, చక్కగా చెట్లతో చాలా బాగుంది అనిపించింది. నిజంగా ఈ వీడియో అయితే కొంతమందికి యూజ్ అవుతుందని మేము తీసాము. ఎవరికన్నా ఉపయోగపడిద్ది, చక్కగా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు. దీని ఎదురుగానే కియా సర్వీస్ సెంటర్ ఉంది. మా కారు కియాది కాబట్టి మేము కూడా ఈ సర్వీస్ సెంటర్ చూసాము, పనికి వస్తుందని. అదండి ఈ వీడియో. ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. మరొక వ్లాగ్లో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.